రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు దర్శనాలకు క్యూ కట్టారు. ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. మరోవైపు శోభాయాత్రలతో ఊరు వాడ సందడిగా మారాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లోని హనుమాన్ ఆలయంలో హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో హిందూ ఉత్సవ సమితి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా మహాక్షీరాభిషేకం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరుట్లలోని శ్రీ సత్యాభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం, 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహించారు. తర్వాత కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించారు. మరోవైపు వేములవాడ రాజన్న సన్నిధిలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని టీఎస్ఎస్పీ 7th బెటాలియన్లో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి 1,00,000 తమలపాకులతో పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మీర్జాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఈ ఆలయం ఉండడంతో భక్తులు భారీగా వచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. కోటబుర్జు నుంచి నిర్వహించిన శోభాయాత్రలో హనుమాన్ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు భక్తులు. ఓరుగల్లులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో 100 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత సంతోషిమాత దేవాలయం దగ్గర అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.